దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో దేవుడు మరి చాలామందిని ఆశీర్వదించినాడు, చాలామందిని దీవించినాడు. అయినా కొంతమంది మరి శాపములో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి దానికి దూరం కావాలని ఈ డిసెంబర్ 2024లో ఈ 29th రోజున, ఆఖరి ఆదివారం రోజున దేవుడు ఈ మాటలను మనతో మాట్లాడబోతున్నాడు. ఆదికాండము 3వ అధ్యాయము 14 నుండి 17 వరకు చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలో భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీకు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానముకును వైరము కలగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదువని చెప్పెను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ సర్పము ఏ విధంగా మరి అవ్వను పడేసిందో, దాని ద్వారా ఎలాంటి శాపము ఈ యొక్క ఆదామవ్వలకు రావడం జరిగిందో ఈడ చక్కగా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ జంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. చూడండి, దేవుడు పామును కూడా వదలలేదు. సర్పము అనగా పాము. ఈ పామును కూడా వదలకుండా దేవుడు శపించాడు. దేవుడు శపించాడు. ఎందుకు అనంటే అవ్వను మోసం చేసింది గనక. దేవుడు పురుషుణ్ణి స్త్రీని చేసిన తర్వాత మోసపూరితమైన మాటల చేత అవ్వను దేవుని మాట వినకుండా చేసింది. కాబట్టి దేవునికి కోపం వచ్చి తను ఏం చేస్తున్నాడంటే, నీవు శపించబడిన దానవు అని అంటున్నాడు. నీవు శపించబడిన దానవు, నీవు మన్ను తిని బ్రతుకుదువు. పాము పాలే తాగుతుంది అనుకుంటారు, అది మన్ను తిని బతుకుతుంది. అందరు పోస్తారా పాలు? అందరు పోస్తారండి పాలు? నో, అది మన్ను తిని బతుకుతుంది. అది దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో అది నెరవేరుతుంది. అయిన తర్వాత, మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను. దేవుడు వైరాన్ని కలగజేస్తూ ఉన్నాడు. మరి ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడమ మీద కొట్టుదువు అని చెప్పాను. అది అంటే ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడమ మీద కొట్టుదువు అని చెప్పాను. అయిన తర్వాత ఏం జరుగుతుంది? ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. ఎందుకు? వీళ్ళు ఆ పాము మాట విని పండు తిన్నందుకు. ప్రతి ఒక్క స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు, ఆమెకు ప్రసవ వేదన వచ్చినప్పుడు భయంకరమైన వేదన, నొప్పులు వస్తాయని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆ విధంగా నీవు కందు అని దేవుడు సెలవిచ్చాడు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను.
భర్త నిన్ను ఏల్తాడు. ఎలా? ఆయన సేద్యపరిచి కష్టము చేసి భార్యను పోషించాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇది దేవుని నుండి వచ్చిన మరి శాపమని మనము చూస్తున్నాం. 17th verse. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, దేవుడు మరి నీవు భార్య మాట విన్నావు గనుక నీవు ప్రయాసపడి భూమిని సేద్యపరిచి ఆహారాన్ని సంపాదిస్తావు. నిజమే దేవుని బిడ్డలారా, ఊర్లలో వారు సేద్యపరిచి ఇక బియ్యమును పప్పును వీటన్నిటినీ వాళ్ళు దున్ని సంపాదించకపోతే మనము తినేవాళ్ళము కాదు. అది దేవుడు మొట్టమొదటిగా నేలను శపించాడు. దానిని కూడా మీరు సేద్యపరచుకొని తినాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక దేవునికి స్తోత్రం. మరి దేవుడు మరి ఏ విధంగా అవ్వను శపించాడు, సర్పాన్ని శపించాడు, ఆదామును శపించాడు, భూమిని శపించాడు. కష్టము చేసి సంపాదించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అనగా దేవుని యొక్క శాపము ఏ విధంగా మరి రగులుకు పోతుందో అది తరతరములకు ఇప్పటికి కూడా అదే విధంగా జరుగుతూనే ఉంది. కాబట్టి దేవుడు ఆ శాపము నుండి మనల్ని విడుదల చేయడానికే ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించాడు. ఇది పూర్వము యెహోవా దేవుడి కాలములో ఆయన సృష్టించిన తర్వాత ఆయన ఏ విధంగా శపించాడో ఆ శాపము నేటికి వస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క పాత నిబంధన కాలము ముగిసిన తర్వాత క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ శాపాన్ని తొలగించడానికి, పాపాన్ని తొలగించడానికి ఈ లోకములో జన్మించడం జరిగింది. కనుక మనము శాపము నుండి విముక్తిని పొందుకుంటున్నాం. అదే 4వ అధ్యాయము 4th చాప్టర్ 11th. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీయదు. నీవు భూమి మీద దిగులు పడుచుతూ దేశ దిమ్మరివై ఉందువనెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. చూడండి దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం ఏమైనా తప్పులు చేస్తే, ఏదైనా పాపం చేస్తే నన్ను ఎవ్వరు చూడరు. వాస్తవమే, ఎవ్వరు చూడరు, నిన్నెవ్వరు కనిపెట్టరు, ఎవ్వరూ లేరు. అయినా నీవు చేసిన తప్పులను, నీవు చేసిన పాపములను దేవుడు గుర్తుపట్టాలంటే ఆయన వేటికైనా ఆజ్ఞాపిస్తాడు. వేటికైనా ఆజ్ఞాపిస్తాడు. గోడలకు ఆజ్ఞాపిస్తాడు. నేను మాట్లాడే పులిపీటికి ఆజ్ఞాపిస్తాడు. నేను మాట్లాడుతుండగా వీటికి ఆజ్ఞాపిస్తాడు, నేలకు ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఇవన్నీ మాట్లాడతాయి, సాక్ష్యం చెప్తాయి. అవును ప్రభువా, పలానా సమయమున పలానా రోజున తను ఈ పాపం చేశాడు, ఈ అబద్ధం ఆడినాడు. వీటికన్నిటికీ మాటలు వస్తాయట. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? నేల మాట్లాడుతుంది. తమ్ముణ్ణి చంపేశాడు,
ఆ రక్తము నేల నుండి దేవునికి కేకలు వేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. అనగా మనము తప్పించుకోలేము, మనం ఎక్కడ దాక్కోలేము. కనుక దేవుని బిడ్డలారా, మనము అలాంటి తప్పులు చేసి శాపం తెచ్చుకోకుండా మనము జాగ్రత్త పడాలి. అయిన తర్వాత నీవు నేలను సేద్యపరచున్నప్పుడు అది తన సారంను ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందు అనెను. చూడండి, దేశ దిమ్మరివై ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 13th and 14th verse చూడమ్మా. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును. కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. ప్రైజ్ ద లార్డ్. ఏం చేశాడండి ఈ కయ్యూను? తమ్ముడైన హేబేలును నరహత్య చేశాడు. ఫస్ట్ మర్డర్ ఎక్కడైంది అని అంటే బైబిల్లో ఇక్కడ జరిగింది. తమ్ముడైన హేబేలును చంపేశాడు. చంపేసి నన్ను ఎవరూ చూడరు అని అనుకున్నాడు, నేను ఎవరికి కనబడలేదు అని అనుకున్నాడు. కానీ దేవుడు అది చూశాడు. నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఇందువనెను. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. కయ్యూను అంటున్నాడు దేవుడితో, అయ్యా, నీవు నన్ను దేశ దిమ్మరిగా చేసేసావు. ఈ నేలలో పంట బండనీయకుండా చేసావు. ఎక్కడైతే చంపి రక్తం కార్చబడిందో ఆ నేలనంతా శపించేశాడు దేవుడు. హేబేలు నీతిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. కాబట్టి కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలేదని కోపముతో ఆ పని చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా ఆ విధంగా ఉంటే మనం ఆ విధంగా ఉండకూడదు. ఎందుకు అనంటే దానివల్ల మనము శపించబడతాం. కయ్యూను నేను చంపేశాను కదా, నేను బ్రతుకుతున్నాను కదా అని అనుకున్నాడు. కానీ తను ఎంత గొప్ప శిక్ష తన మీదకి వచ్చిందో వాక్యంలో మనం చూస్తున్నాం. ఏమంటుంది వాక్యము? నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. దేవుడు అక్కడ ఉండనీయకుండా చేశాడట. ఎందుకు? తను చేసిన మర్డర్ను బట్టి, తను చేసిన తప్పును బట్టి మంచిగున్న స్థలంలో నుండి వెళ్ళగొట్టబడ్డాడు. మంచిగున్న స్థానాన్ని పోగొట్టుకున్నాడు. దేశదిమ్మరి అయిపోయాడు. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై యుందును. కావున నన్ను కనుగొనువాడు ఎవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. చూడండి, అందుకే కత్తి పట్టుకొని చంపిన వాడు కత్తితోటే చస్తాడు. చాలా రోజులు దర్జాగా దొరగా జీవిస్తాడు. తను చేసిన తప్పు తనను వెంటాడుతూ ఉంటుంది. కనుక ప్రియమైన బట్టి దేవుని బిడ్డారా, దేవుడు ఈ రోజున ఈ మాటలను తెలియజేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. మొదట వెలివేయబడిన శాపము, రెండవది దేశదిమ్మరి అయిన శాపము, మూడవది యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. జాషువా 7th chapter 1st verse. శపితమైన దాని విషయములో ఇజ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరూహా ముని మనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనక యెహోవా ఇజ్రాయేలుల మీద కోపించెను. చూడండి, శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలు తిరుగుబాటు చేసిరి.
ఇక యెహోషువ ఎరికో పట్టణము శపితమైన పట్టణం. యెహోషువ యుద్ధానికి వెళ్తాడు, వెళ్ళి అక్కడ యుద్ధము చేస్తాడు. అక్కడ చాలామంది చనిపోతారు. చనిపోయినప్పుడు వాళ్ళందరికీ ఏం చెప్తాడంటే యెహోషువ, ఇందులో బంగారంనే కానీ వెండినే కానీ ఏది కూడా ప్రజల మీదకి వెళ్ళి తీసుకోకూడదు అని అంటాడు. ఎందుకు? ఈ యొక్క పట్టణము, ఎరికో పట్టణం అంతా శాపగ్రస్తమైన పట్టణం. మీరు తీసుకుంటే మీరు శాపగ్రస్తులవుతారు. కాబట్టి మీరు దేవుని బిడ్డలు, మీరు అలాంటి పని చేయకూడదు అని యెహోషువ వారితో చెప్తాడు. అది శపితమైనది, ఆ స్థలము శపితమైనది. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, ఆ స్థలానికి పోకండి, ఆ స్థలము మహాభయంకరమైన స్థలం. అక్కడ అందరూ చెడు వాళ్ళు ఉంటారు, వారి మధ్యలోకి పోతే నీ పేరు చెడ్డ పేరు అయిపోతుంది అని అంటూ ఉంటారు. యెహోషువ అదే చెప్పాడు, మీరు అక్కడ మనం యుద్ధం చేసి చంపబడ్డ తర్వాత మనుషుల యొద్ద అనేక బంగారం ఉంటుంది, డబ్బులు ఉంటాయి, అనేక రకాలైన వస్తువులు ఉంటాయి, కానీ మీరు ఆశపడి దొంగిలించకూడదు అని అంటాడు. అన్నప్పుడు వాళ్ళు మరి ఏం చేస్తారో చూద్దాం. ఆ 12th verse చూడు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ దేవుడు యెహోషువతో చెప్పాడు, యెహోషువ ప్రజలతో చెప్తున్నాడు, అదంతా శాపగ్రస్తమైన స్థలము. మీరు ఆ శత్రువులను ఓడిగొడితేనే సరి, లేకపోతే నేను మీకు తోడై ఉండను. నేను మీకు తోడై ఉండాలి అని అంటే మీరు వారిని జయించాలి. ఆ శాపగ్రస్త స్థలములో ఉన్న మనుషులందరినీ చంపేయాలి అని అంటాడు. అప్పుడు యెహోషువ యొక్క సైన్యము వారి మీద పడి వారినందరినీ హతమార్చేస్తారు, నిర్మూలము చేసేస్తారు, వాళ్ళను నిలవలేకుండా చేస్తారు. ఆ 13వ వచనం చూడమ్మా. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగు చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేల్లారా, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు, మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయి వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఆ తప్పిదము ఏదైతే మీరు చేస్తున్నారో మీ శత్రువులతో, అది వెళ్ళిపోయేంత వరకు, ఆ శత్రువులను ఓడగొట్టేంత వరకు మీరు అక్కడ వాళ్ళు వెళ్ళగొట్టినా మీరు వెళ్ళకుండా వారిని నిర్మూలన చేయాలి అని దేవుడు యెహోషువతో చెప్తూ మరి వాళ్ళందరితో సెలవిస్తున్నాడు. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. మీరు అపరిశుద్ధులుగా ఉండకూడదు, మీరు శుద్ధులుగా ఉండాలి. అందుకే నేను కూడా ఎప్పుడైనా కానీ వాక్యం చెప్పేటప్పుడు, బల్ల విరిచేటప్పుడు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి, పరిశుద్ధులుగా ఉండండి అని అంటాడు. మీరు అనుకోవచ్చు, అన్న ఏంది ఊకే పరిశుద్ధపరచుకో, ఊకే పరిశుద్ధపరచుకో, ఊకే పాపం తీసేసుకో అని అంటుంటాడు. ఎందుకు అని అంటే ఇది ఏ శరీరము? మట్టి శరీరము. ఇది ఏదో రకంగా కంటి ద్వారానో, మాట ద్వారానో, ఆలోచన ద్వారానో, చేష్టల ద్వారానో, క్రియల ద్వారానో తప్పిపోతూ ఉంటుంది. మనము దేవుడంత పరిశుద్ధులము కాము. కనుక దేవుడు సేవకుని ద్వారా బోధిస్తూ ఉంటాడు. ఇక్కడ ప్రజలు శత్రువులు, అది శాపగ్రస్తమైన స్థలము, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పినా వాళ్ళు వారికి భయపడిపోయి వాళ్ళతో ఓడిపోతూ ఉన్నారు. ఎందుకు అనంటే వాళ్ళను వాళ్ళు పరిశుద్ధపరచుకోకుండా యుద్ధము చేస్తూ ఉన్నారు, పోట్లాడుతూ ఉన్నారు. అందుకే మనము పరిశుద్ధంగా ఉండి మన ప్రార్థన దేవునికి చేస్తే దేవుడు వింటాడట, ఆలకించి మనకు ప్రత్యుత్తరాన్ని ఇస్తాడని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి శాపగ్రస్తమైన వారి మీ మధ్యలో ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేయాలి, వారిని చంపేయాలి అని దేవుని వాక్యం అంటుంది. 6వ అధ్యాయము 18వ వచనం, 6th chapter 18th verse. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు
పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలగజేయుదురు గనక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు యెహోషువతో, యెహోషువ ప్రజలకు చెప్పు, ఏదైతే శపించబడిందో దానిని మీరు ముట్టకూడదు. అక్రమము జరిగే స్థలానికి నీవు దూరంగా ఉండు, అక్కడికి వెళ్ళకూడదు. ఎందుకు అనంటే దాని ద్వారా నీకు అపాయం రావచ్చు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత చక్కటి మాటలను మాట్లాడుతూ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇజ్రాయిల పాలమునకు శాపము తెప్పించి దానికి బాధ కలగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. కొంచెమైనను. నేను అప్పుడప్పుడు ఎగ్జాంపుల్ చెప్తుంటాను. గ్లాస్ నిండా పాలు తీసుకొని ఒక్క చుక్క విషం వేస్తే తాగుతామా? అరే పాలు ఎక్కువ ఉన్నాయి కదా, విషం ఒకటే డ్రాప్, ఎందుకు తాగము? అంతా విషం అయిపోతుంది. తాగితే కొంతసేపటి దాకుండి చనిపోతారు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మరి శపితమైన దాని గురించి మాట్లాడుతున్నాడు. శపితమైన దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆ శాపము మనకు ఉండకూడదనే ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరంలో ఏవైనా శాపం మన మీది ఉంటే అవిట్లను విడిచిపెట్టాలని, తొలగించుకోవాలని ఇన్ని రకాలైన మాటలతో దేవుడు మాట్లాడుతూ మనల్ని సరి చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా 7వ అధ్యాయము ఈ ఆకాను ఏం చేస్తాడో చూడండి. ఆయన దాపెట్టుకుంటాడు, నన్ను ఎవరు చూస్తలేరని అనుకుంటాడు. 19th verse. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చెయ్యక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ సైన్యములో ఆకాను అనే వ్యక్తి ఉన్నాడు. తను ఒక తప్పు చేశాడు. ఏదైతే శపితమైన దాన్ని ముట్టకూడదో, తీసుకోకూడదో అని అన్నాడో దానినే ఆ పని చేసి ఏం తెలియనట్టు ఉన్నాడు. ఈ రోజులో చాలామంది తప్పులు చేసి తెలియనట్టు ఉంటారు. ఎవ్వరు చూడలేదు అని అనుకుంటూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్త. నేను చూడకపోవచ్చు, నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, దేవుడు మాత్రము నీవు కూర్చుండుట, లేచుట, నడుచుట, నీవు లోపల ఏం ఆలోచిస్తున్నావో ఎరిగిన దేవుడు. హల్లెలూయా. నీ తలంపులు పుట్టక మునిపే ఆయనకు సమస్తము తెలుసు. కాబట్టి మనము దొరికిపోకుండా ఉండాలి. దేవునికి దొరికితే పర్వాలేదు, నువ్వు ఒప్పుకోగలుగుతావు. పాపం మనుషులకు దొరికినవనుకో పూట అయిపోతుంది. కాబట్టి జాగ్రత్త. దేవుని బిడ్డవైన నీవు నీ హోలీనెస్ని నీవు కాపాడుకోవాలి, నీ పరిశుద్ధతను నీవు కాపాడుకోవాలి, తప్పులో పడకుండా చూసుకోవాలి. ఇక్కడ ఈ ఆకాను తప్పులో పడి ఏం తెలియనట్టున్నాడు. యెహోషువ అడిగినా కూడా చెప్తలేడు. 20th verse. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. చూడండి, చెప్తా ఉన్నాడు. ఇప్పుడు బయటపడ్డది. అయ్యా యెహోషువ, దైవజనుడా, నీవు చెప్తున్నావు, అడుగుతున్నావు, నేను చెప్పడం లేదు. కానీ ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడుతున్నాను. నేను పాపము చేసింది నిజం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. హల్లెలూయా. అందరు గట్టిగా హల్లెలూయా. చూడండి, ఒప్పుకోవడము. ఒప్పుకుంటే క్షమించబడతావు, నీ శాపము నీ నుండి తొలగిపోతుంది. ఒప్పుకోకపోతే డబల్ శాపం అయిపోతుంది. కనుక ఇక్కడ ఆకాను
ఒప్పుకున్నాడు. యెహోషువ ఎదుట తను చేసిన తప్పిదమంతా ఒప్పుకున్నాడు. ఫలానా డేరా మధ్యలో తవ్వి నేను బంగారమును వెండిని అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకొని దాపెట్టుకున్నాను, ఎవరు చూడలేరు అనుకున్నాను. కానీ ఈ శాపము అందరి మీదకి రావడం వల్ల నాకు భయము కలిగి నేను నిజాన్ని చెప్తున్నాననేసి తను ఒప్పుకున్నట్లుగా మరి వాక్యంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, శపించిన దాని నుండి మరి తనకు శాపము నుండి విడుదల దొరికింది. అదేవిధంగా 4వదిగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 18th and 19th verse. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. ప్రైజ్ ద లార్డ్. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. యేసు ప్రభుల వారు బెతనీలో బస చేసి అక్కడున్న తర్వాత ఆయన ఉదయంనే లేచి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. వెళుతూ ఉండగా అప్పుడు త్రోవ పక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. చూడండి, యేసు ప్రభుల వారు ప్రయాణం చేస్తూ ప్రక్కకు చెట్టును చూశాడట. చూసేసరికి ఆ చెట్టు అంజూరపు చెట్టు. అవి చాలా చక్కగా పచ్చగా ఆకులు కనబడుతున్నాయి. ఏమైనా ఫ్రూట్ దొరుకుతుందేమో, అంజూరపు పండు, అది తీసుకొని తిందాం అని అనుకుంటాడు. కానీ ఆ పండు అందులో కనబడదు. చూస్తే ఎట్లుందండి? పచ్చగా ఉంది. చూస్తే పచ్చగా ఉంది, కానీ దానికి పండు లేదు. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడండి? దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక దాన్ని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయ కుందువుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. అనగా దేవుని యొక్క శాపము ఆ చెట్టు మీదికి వచ్చేసింది. లోకరక్షకుడైన యేసు ప్రభుల వారు ఏదో ఆ చెట్టు ఫలమిస్తుందని తను ఆశపడి తిందామని అనుకున్నాడు. కానీ దాంట్లో పండ్లు లేదు కనుక శపించాడు. ఇక మీదట నీవు ఎండిపోదువుగాక అని చెప్పేసరికి ఆ చెట్టు ఎండిపోయింది. అలాంటి శాపాలు మన మీదకి రాకుండా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇన్ని రోజులు నీవు ఎంత కష్టపడ్డా నీ సంపాదన అది ఆశీర్వాదకరంగా నీకు ఉండడం లేదేమో, దేవుని మాటకు నీవు లోబడడం లేదేమో, అందువల్ల కాబోలు నీకు సంపాదించిన డబ్బంతా కూడా నీ యొద్ద ఉండకుండా వట్టి చేతులతో నీవు జీవిస్తూ ఉన్నావు. అందుకొరకు దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు. నీవు శపించబడకుండా ఉండాలంటే దేవుని యొక్క వ్యక్తిగా, మంచి ఫలాలు ఇచ్చే వ్యక్తిగా కనబడు. ఏంటి ఆ ఫలాలు? ఆత్మలు. నీవు సువార్తను ఇతరులకు చెప్పి వారిని దేవుని మందిరానికి నడిపించు. ఈరోజు కుమారి సిస్టర్ 2-3 కొత్త వాళ్ళని తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు వాళ్ళు సతీష్ కుమార్ చర్చికి పోతారంట, చాలా దూరం అయిపోయింది కాబట్టి మీ చర్చిలోనికి వారికి పంపిస్తున్నాను పాస్టర్ గారు, వీరిని మీ చర్చిలో చేర్చుకోండి. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, చాలా మంచి పని చేశారని చెప్పి వాళ్ళకు ప్రార్థన చేసి కూర్చునబెట్టి పైన భోజనాలు చేయించి వారిని పంపించాను. పాస్టర్ గారు ఎవ్రీ సండే ఈవినింగ్ పూట మేము వస్తాము, మా పాప కూడా ఉంది, చాలా సంవత్సరాల తర్వాత పుట్టింది కాబట్టి ఈ పాపను కూడా సండే స్కూల్కి పంపిస్తామా, ఈవినింగ్ ఉంటుందమ్మా, మీరు రండి అని చెప్పాను. దేవుని బిడ్డలారా, మన నుండి దేవుడు చూసేది ఏంటంటే ఆత్మలను సంపాదించడము. ఒకవేళ నీవు శపితమైన దానవో శపితమైన వాడవుగా ఉంటున్నావా, సువార్తను ప్రకటించకుండా, ఆత్మలను సంపాదించకుండా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లేకపోతే దేవుడు నువ్వు ఎక్కడున్నా అట్లనే ఉంటావు, కానీ
నీలో ఫలాలు దేవునికి కనబడవు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు ఈరోజు ఈ మాటలను తెలియజేస్తున్నాడు. ఫలించలేక శాపం. 5వది నిర్గమకాండము 20వ అధ్యాయం 5వ వచనం. ఎక్సోడస్ 20th chapter 5th verse. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషం గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ 5వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఏలైనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు. చూడండి, అనగా ఎవరినైనా ఏమన్నా అనొచ్చు, కానీ దేవుణ్ణి మాత్రం మనం దూషించకూడదు, శాపం వస్తుంది. దేవుణ్ణి మాత్రం మనం దూషించకూడదు. అది కాకుండా దేవుని బిడ్డలను దూషించకూడదు. దేవుని సేవ చేసే వారిని, పాస్టర్స్ని ద్వేషించకూడదు, దూషించకూడదు. వారు శాపగ్రస్తులు అయిపోతాడు. ఎప్పటి వరకు అంట? 3-4 తరముల వరకు. కొన్ని రోజుల వరకు పచ్చగానే ఉంటారు, అట్లనే ఉంటారు, ఏమైతలేదని. ఇంకా శాపం వచ్చిందంటే వాళ్ళు తిరిగి లేకుండా ఉండిపోతారు. ఎన్నో శాపాలు చూసుకున్నాం. ఎలా అవుతారంట? వెలివేయబడతారు, శాపగ్రస్తులు అవుతారు, దేశదింబరులు అవుతారు, చంపబడతారు, ఫలించలేక ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. దాని ప్రక్కలనే ఉన్నది, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారిని 1000 తరముల వరకు దీవిస్తాడట. హల్లెలూయా. చదవమ్మా. 6 నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. మరి దేవుని ద్వేషిస్తారా లేకపోతే ప్రేమిస్తారా? ఏం చేస్తారు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రేమిస్తే 1000 తరాల వరకు దేవుడు దీవిస్తాడు. ద్వేషిస్తే 3-4 తరాల వరకు నీవు శపించబడిపోతావు. కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలని దేవుని వాక్యము చెప్తూ ఉంది. అది వంశరీతిగా వచ్చే శాపము. వంశంలో నుండి వస్తూ ఉంటుంది శాపం. కాబట్టి అది పోగొట్టడానికే యేసు ప్రభుల వారు ఈ లోకంలో మనల్ని రక్షించడానికి జన్మించి క్రైస్ట్ మాస్ అని ఫెస్టివల్ పెట్టాడు కదా. అందరం కూడుకొని చాలా సంతోషం ఆనందం యావత్ ప్రపంచంలో ఈ యొక్క ఫెస్టివల్ని జరుపుకున్నారు. కనుక దేవుని బిడ్డలారా, మనము శాపాన్ని పోగొట్టుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలకు పాత్రలుగా కావాలని దేవుని వాక్యం అంటుంది. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. మాథ్యూ 25th chapter 41 verse. అప్పుడాయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. అప్పుడైనా ఎడమ వైపున ఉండు వారిని చూచి, అనగా కుడి వైపున కూడా ఉన్నారన్నమాట. దాని అర్థం, కుడి వైపున గొర్రెలున్నాయి, ఎడమ వైపున మేకలున్నాయి. వాళ్ళని చూసి అంటున్నాడు, ఎందుకొరకు ఆ విధంగా శపిస్తున్నాడు దేవుడు అని అంటే, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని అంటున్నాడు. అపవాదికి వాని అనుచరులు దూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిత్య అగ్నిలోనికి వెళ్ళమని అంటున్నాడు. ఎందుకు అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించలేదు. దాని కింది వచనం చదవమ్మా. ఏమేం చేయమన్నాడు దేవుడు? నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు, దప్పిగొంటిని, మీరు నాకు దాహమీయలేదు, పరదేశినయుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినయుంటిని, మీరు నాకు బట్టలియలేదు, రోగినై చెరసాలలో ఉంటిని,
మీరు నన్ను చూడరాలేదని చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. నేను ఆకలి గొంటిని, ఆహారం నాకు పెట్టలేదు. అయిన తర్వాత నేను దాహం గొంటిని, నాకు దాహం ఇవ్వలేదు. నేను బట్టలు లేకుండా ఉంటిని, నాకు వస్త్రాలు ఇవ్వలేదు. రోగినై ఉంటిని, నన్ను చూడరాలేదు. నిజమే దేవుని బిడ్డలారా, ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇవన్నీ మనము చెయ్యాలి. ఇవి చెయ్యకపోతే శాపగ్రస్తులం అవుతాం. ఇవి చేయకపోతే శాపగ్రస్తులం అవుతాం. దేవుని బిడ్డలమైన మనము ఇతరులకు సహాయం చేసే విధంగా ఉండాలి, సహాయాన్ని చేసే విధంగా ఉండాలి అని దేవుని వాక్యం అంటుంది. లేకపోతే నరకానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోయే శాపము మనకు వచ్చేస్తుంది. కనుక మనము దేవుడు చెప్పిన మాటలను మనము జాగ్రత్తగా విని చీకట్లో నడుస్తున్న వారిని వెలుగులోనికి నడిపించే విధంగా వాడబడాలి మనం. హల్లెలూయా. చీకట్లో ఎంతోమంది సమస్యలతో ఎంతోమంది ఉంటూ ఉన్నారు. అలాంటి వారికి సువార్తను చెప్పాలి. యేసు ప్రభు మాటలను చెప్పి వారిని సన్మార్గంలో, మంచి మార్గంలో నడిపించే వారంగా ఉండాలని దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. 7వది ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 15వ వచనం. నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. చూడండి దేవుని వాక్యము ఏ విధంగా మాట్లాడుతుందో. అనగా దేవుడు శాపాన్ని తీసుకురాగలడు, ఆశీర్వాదాలన్నీ కూడా ఇవ్వగలడు. 28th చాప్టర్లో 1st వర్స్ నుండి 14th వర్స్ వరకు దేవుని యొక్క దీవెనలు ఉన్నాయి. 15th నుండి 33rd వర్స్ వరకు శాపాలు ఉన్నాయి. నేను అదంతా వివరించదలుచుకోలేదు. ప్రతిదీ మనకు ఏదైతే మనం వాడుతున్నామో, యూజ్ చేస్తున్నామో, ఆహారంగా భుజిస్తున్నామో ఇవన్నీ కూడా నీకు శాపకరంగా ఉండకుండా ఉండాలి అని అంటే మీరు దేవుడు చెప్పిన మాటలను జాగ్రత్తగా విని దాన్ని పాటించి దాని ప్రకారం నడుచుకోవాలి. నేడు మీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనని ఎడల, నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట నీవు వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. చదువచ్చిన వారు మీరు తర్వాత ఇవన్నీ చదువుకోండి. కనుక దేవుని బిడ్డలారా, మనకు నిరంతరం ఉండే శాపం మనము తొలగిపోవాలనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన స్వంత రక్షకుడిగా అంగీకరించి దేవుడు ఏవేవైతే శాపాలను మన మీదకి రప్పిస్తూ ఉన్నాడో వీటిని తొలగించుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.